ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. డిసెంబరు 12. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రకటన 4వ అధ్యాయంలో ప్రభు సింహాసనాసీనుడై ఉండుటయు సింహాసనమును ఇంద్రధనస్సు ఆవరించి ఉండుటయు చూచుచున్నాము. ఇంద్రధనస్సు అను పదమును ప్రత్యేకముగా గమనించుము. ఇంద్రధనస్సులోని 7 రంగులు 7 నిబంధనలను సూచించుచున్నవి. దేవుడు చేసిన ఈ 7 నిబంధనల యందు మనము విశ్వాసముంచినట్లయినా దినదినము ఆత్మీయముగా వర్ధిల్లగలము. దేవుడు ఆదాముతో మొదటి నిబంధనను చేసెను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. సాతాను తాను జయము పొందితనని తలంచెను. హవ్వ ఓడిపోయినప్పటికీ స్త్రీ సంతానము సాతాను తనను చితుక త్రొక్కునని దేవుడు వాగ్దానము చేసెను. క్రీస్తులో నేను జయించగలను. ఎందుకనగా క్రీస్తు ఎన్నటికి ఓడిపోడు. మనము ఓడిపోవచ్చును గాని ప్రభువు జయించును. నేను క్రింద పడినను తిరిగి లేతును అని మీకా 7వ అధ్యాయం 8లోనున్నది. నీతిమంతులు క్రింద పడినను లేవలేక ఉండరు. కీర్తన 37వ అధ్యాయం 24వ వచనం. బైబిలు జ్ఞానము ద్వారా కానీ మనోశక్తి ద్వారా కానీ అద్భుతముల ద్వారా కానీ మనము సాతానును జయించలేము. ప్రశస్త రక్తమును కోరుకొనుట ద్వారాను శిలువ విజయమును అన్వయించుకొనుట ద్వారాను జయించగలము. మనము మనలను ప్రేమించిన క్రీస్తు ద్వారా అత్యధిక విజయమును పొందుచున్నామని రోమాపత్రిక 8వ అధ్యాయం 37లోనున్నది. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.